తిరుపతి గ్రామదేవత వెంకటేశ్వర స్వామి తోబుట్టువు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు అవతరించిన గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. తిరుపతిలోని తాతయ్యగుంటలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించిన అనంతరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పెట్టి అమ్మవారికి సమర్పించారు. పూర్వకాలంలో పాలేగాడు ఉండేవాడు. అతడు యుక్త వయస్సులో స్త్రీలను చెరపట్టేవాడు. పాలేగాడి సంహార్థం కోసం అవిలాల ఆడపడుచుగా జన్మించింది గంగమ్మ తల్లి. ఇది పసిగట్టిన పాలేగాడు గంగమ్మ తల్లికి కనపడకుండా అవిలాల నుంచి తిరుపతికి చేరుకొని ఓ చెట్టు త్వరలో దాక్కున్నాడు. ఇది తెలిసిన గంగమ్మ తల్లి రోజుకో వేషం వేసి బూతులు తిడుతూ గ్రామమంతా కలీ తిరుగుతూ పాలేగాడిని వెతుకలాడింది. చివరకు పాలేగాడు దొరవేషంలో ఉన్న గంగమ్మ తల్లికి దొరుకుతాడు. గంగమ్మ తల్లి పాలేగాడిని సంహరిస్తుంది. ఆ విధంగా గంగమ్మ తల్లి ఎన్నో వేషాలు ధరించడం ఆనవాయితీగా వచ్చింది. అదే ఆనవాయితీని భక్తులు పాటిస్తూ వివిధ వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. చివరి రోజు అమ్మవారు శాంతి స్వరూపిణిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంది. అమ్మవారికి పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి 1000 కళ్ల దుత్తను మూసి భక్తులు మొక్కులను చెల్లించుకుంటారు. ఈ గంగ జాతరను తిలకించడానికి తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్త జనంతో గంగమ్మ తల్లి ఆలయం సందడిగా మారింది. ఉదయం నుంచి భక్తులు నిర్విరామంగా అమ్మవారిని దర్శించుకున్నారు.